హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మీ జీతంలోని కొంత భాగాన్ని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్కి జమ చేస్తారా? అవును, అయితే మీరు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద 7 లక్షల వరకు జీవిత బీమాకి అర్హులు. మరో మాటలో చెప్పాలంటే, ఒక ఈపీఎఫ్ సభ్యుడు సర్వీస్లో ఉన్నప్పుడు మరణిస్తే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి నామినీలు లేదా చట్టపరమైన వారసులకు 7 లక్షల వరకు ఇస్తుంది. ఇది ఉద్యోగి సర్వీస్ కాలం మరియు చివరి 12 నెలల జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఈపీఎఫ్ఓలో ఉద్యోగులు తమ ప్రాథమిక జీతం మరియు కరువు భత్యంలో 12% జమ చేసే విధంగా కాకుండా మీరు ఈడీఎల్ఐకి ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. యజమానులు ప్రతి ఉద్యోగికి పీఎఫ్ వేతనంలో 0.5% నెలకు గరిష్టంగా ₹75 వరకు జమ చేస్తారు. తద్వారా వారిని ఈడీఎల్ఐ కింద చేర్చుకోవచ్చు. యజమానులు ఈ ప్రీమియం కోసం మీ నుండి వసూలు చేయలేరు లేదా మీ జీతం నుండి తీసివేయలేరు. ఈపీఎఫ్ఓ ఇటీవల ఈడీఎల్ఐ పథకంలో కొన్ని మార్పులను ప్రతిపాదించింది. ఇది ఒకసారి అమలు చేయబడితే వేలాది మంది ఈపీఎఫ్ సభ్యులకు మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.